హలో అందరికీ ఈరోజు గోంగూర రొయ్యల కర్రీ అయితే చూపిస్తాను మీకు. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, వీళ్ళు నా చేతే వంట చేపిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఒక పనన్నా చేద్దారని చెప్పి కూర చేస్తున్నాం మన వీడియో కోసం అని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కళాయి పెట్టుకున్నాను, దాంట్లో మనం కోసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందారి. నేనైతే 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. నాకైతే కేజీ రొయ్యలు కర్రీ చేస్తున్నా కాబట్టి, గోంగూర అంటే చెల్లి వాళ్ళ ఇంటికాడే ఉంది కాబట్టి ఫ్రెష్గా దొరికింది, అందుకే దీనికోసం ప్లాన్ చేశాను. ఉల్లిపాయల్లో మనం త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు అనేది యాడ్ చేసేసుకుందారి. నేను చెప్తా ఉంటా కదా, ఉల్లిపాయలు అనేది బాగా మగ్గనిద్దారు. నాది చేతంచనని మీకు తెలుసు కదా. కూరకు సరిపడా ఉప్పు వేసుకోండి, పసుపు కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా ఉల్లిపాయలని ఎర్రగా వచ్చేటట్టు యాగనిద్దారి. మనం కొంచెం సిమ్లో పెట్టుకుని దీని మీద మూత పెట్టేద్దారి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దారు. చూడండి, ఇంత అయితే వేగనిద్దారి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందారి. చూడండి, మీరైతే 2 స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఒక 3 మినిట్స్ దాకా మనం వేసుకుందారి. హైలో పెట్టేసి వేసుకోండి, మనం దగ్గరే ఉంటాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలు యాడ్ చేసేసుకుందారి. మనం గోంగూర ఉడకపెట్టుకోవాలండి. ఒక 2 గ్లాసులు వాటర్ ఇలా పొయ్యి మీద పెట్టుకోండి. దీంట్లో మనం గోంగూర వేస్తే ఉడికిపోతుంది. నేను అందుకనే సపరేట్గా ఇప్పుడు ఈ కూరలో వేసామనుకోండి, అది మొక్కలుగా ఆకులుగా కనపడుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అది సపరేట్గా నేను ఉడకపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు బాగా వేడిగా మరిగిపోయాక గోంగూరని యాడ్ చేద్దారు. ఇటు 2 అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో అయితే మనం రొయ్యలు వేసేసుకుందారు. చూడండి, నేను రొయ్యలు యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకుంటే కూర తినేటప్పుడు మనకు ఆకు కానీ ఏమి కనపడకుండా ఉంటుంది. 2 మెత్తగా ఉంటుంది, చక్కగా నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. గోంగూర రొయ్యలు అంటే 2 కలిసిపోయి ఉంటాయి. గోంగూరలో రొయ్య ఎక్కడుందో కూడా మనకు కనపడినంత అలా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మనం కలిపేసేసుకుని 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నారు. ఇంట్లో వాటర్ అంతా అయ్యేదాకా పెట్టుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, వాటర్ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం గోంగూర అయితే వేసేసుకుందాం. నేనైతే గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర కొనుక్కునే వాళ్ళు ఒక 3 కట్టలు అలా సరిపోతుంది. మెత్తగా అయిపోయాక ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా మొత్తం అంతా ఇందులో పెట్టేసేసుకోండి. దగ్గరికి ఉడికిపోయాక, ఇలా దగ్గరికి వచ్చేసాక కారం యాడ్ చేసుకుందారు. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. గోంగూర కదండి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అదే మన రొయ్యల కూర అయితే ఇంత కారం అయితే పట్టదు, గోంగూరతో కలిసి కాబట్టి బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉడకనివ్వండి. మూత పెట్టేసుకున్నారు. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఇంత దగ్గరగా అయితే మనం వేసుకోవాలి. ఇలా ఉడికిపోనిస్తే దగ్గరగా ఉడికిపోయాక మనం కిందకి గ్యాస్ ఆఫ్ చేసేసి, ఇదిగోండి మా ఊళ్ళో వీటిని పప్పు గుర్తులు అంటారు, వీటితో బాగా మెదిపేసుకుని మనం రొయ్యల కర్రీలో అయితే కలిపేద్దారు. చూడండి, ఇంత బాగా అయితే మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను కర్రీలో యాడ్ చేస్తాను. ఇప్పుడు కర్రీ తినటానికైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇదిగోండి నేను కర్రీలో అయితే మీకు యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం వేసేస్తున్నాను. కేజీ కూరకి ఒక 2 కట్టలు, కొంచెం పులుపు తినేవాళ్ళు అయితే 3 కట్టలు సరిపోతుంది. కూర ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక ఇలా కలిపేసుకోండి.
ఇప్పుడు కర్రీ అలా కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనేది కొంచెం హై ఫ్లేమ్ కాకుండా సిమ్ కాకుండా ఉంచుకోండి. కర్రీ అయితే రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. చూడండి, ఇంత దగ్గరికి వచ్చాక మనం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. మనం ఇంట్లో చేసుకునే మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇదిగోండి నేను చేతి అంచనా ప్రకారం వేస్తున్నా. మీరైతే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తిప్పేసి కొంచెం సిమ్లో పెడితే ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఉంచితే కూర రెడీ అయిపోతుంది. చూడండి, కూర చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా 5 మినిట్స్ అయితే మన కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా, కూర అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను.